మీలో ఎంతమందికి కాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుండిద్ది. చూస్తున్నారు కదా, ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ కోసం అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే టేస్ట్ కోసం. టమాటాలు అయితే కట్ చేసుకొని అన్న వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మా వారు ముక్కలు ముక్కలుగా టమాటాలు ఉంటే తినరు కాబట్టి. అది మీ ఆప్షన్ అండి. చూస్తున్నారు కదా, టమాటా వేసిన 5 మినిట్స్కి అయితే టమాటా బాగా మగ్గిపోయింది. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే కూడా నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, టమాటా పేస్ట్ బాగా వేగిన తర్వాత కాలీఫ్లవర్ అయితే నేను వేసేసుకున్నానండి. కాలీఫ్లవర్ వేసుకున్న 5 మినిట్స్ నేను 2 స్పూన్స్ అయితే సాల్ట్, 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా దగ్గరికి వచ్చారండి, కర్రీ అనేది ఎగిరిపోవాలి. కర్రీ అయితే ఫైనల్లీ మనకి రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి.